గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ముఖ్యంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి చూసినట్టయితే, మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీ థాయ్ బామ్ను వరించిన అందాల కిరీటం. ఓపల్ సుచాత చువాంగ్ శ్రీకి 6.5 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ ను అలంకరించిన ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టానా షిష్కోవా. థాయిలాండ్ కు తొలిసారి కిరీటం. విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ, నగలు, డిజైనర్ దుస్తులు. టాప్ 8లోకే చేరుకోలేకపోయిన మిస్ ఇండియా నందిని గుప్తా. ఫస్ట్ రన్నర్ అప్ గా ఇథోపియా సుందరి. సో మిస్ వరల్డ్ ప్రపంచ అందాల పోటీలు ప్రజెంట్ గా తెలంగాణలో రాష్ట్రంలో హైదరాబాద్ లో నిర్వహిస్తుంది. సో ఎన్నో విమర్శలు దీనిపై రావడం జరిగింది. అయినా వాటిని ఏం లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకెళ్ళి ప్రజెంట్ గా ఈ ఫైనల్ ఈవెంట్ ను ఘనంగా ముగించడం జరిగింది. సో ఇందులో ప్రైజ్ మనీ ఎవరికి వచ్చిందంటే మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీకి రావడం జరిగింది. ఈమె థాయిలాండ్ కు చెందిన అమ్మాయి అన్నమాట. సో థాయిలాండ్ కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీని మిస్ వరల్డ్ కిరీటం అందుకోనుంది. సో ఇందులో ప్రైజ్ మనీ వచ్చేసి 8.5 కోట్ల ప్రైజ్ మనీ ప్లస్ నగలు ప్లస్ దుస్తులు ఇలాంటివి అన్ని ఆమెకు అందివ్వడం జరిగింది. సో ఈ ఈవెంట్ మరి ఎన్నో విమర్శలు చేశారు, చాలా ప్రతిపక్షాలు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా మంది విమర్శలు చేశారు. సో ఏ విమర్శలైనా పట్టించుకొని గవర్నమెంట్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి, మరియు ఎందుకంటే ఈ ఈవెంట్ స్టార్ట్ కాకముందే ఆపరేషన్ సింధూర్ అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య చాలా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో జరగడం, చాలా మంది గవర్నమెంట్ కూడా వాళ్లకు అత్యంత హై లెవెల్ భద్రత కేటాయించడం, సో వాళ్ళను వరంగల్ కు అంటే తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలైన వరంగల్ 1000 స్తంభాల గుడి, నాగార్జున సాగర్లోని బౌద్ధ నిలయం, భూదాన్పేట పోచంపల్లి, సో ఇట్లాంటి తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్లేసెస్ కు వాళ్ళను విజిట్ చేసి తెలంగాణ కల్చర్ ను వాళ్ళకు చూపెట్టడం జరిగింది. మరియు తెలంగాణ ఫుడ్, తెలంగాణ పాటలు, సో ఇట్లాంటి తెలంగాణ కల్చర్ ను మొత్తం ఈ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కు వచ్చిన వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ చూపించి తెలంగాణ యొక్క బ్రాండ్ ను పెంపొందించడానికి గవర్నమెంట్ శతవిధాలుగా ప్రయత్నించడం జరిగిందనమాట. సో అల్టిమేట్ గా ఈ ఈవెంట్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం అనేది రేవంత్ రెడ్డికి నిజంగా చాలా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి, ప్లస్ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, సో ఇట్లాంటి వాటిల్లో చాలా మంది కన్ఫ్యూజన్, అసలు ఇది జరుగుతుందా. సో ఇంకోటి ఏంటంటే, ఒకరు ఇంగ్లాండ్ కు చెందిన మిస్ మ్యాగీ అని అంటారు. సో ఆమె కొన్ని కామెంట్స్ తెలంగాణ లోని కొందరు నన్ను వేషలాగా చూశారు, నాకు గౌరవం ఇవ్వలేదని చెప్పి ఆమె మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. అది కూడా చిన్న ఇష్యూ కావడం జరిగింది. సో ఎనీవే ఏదైనా కానీ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న వాటి అని పట్టించుకోకుండా అల్టిమేట్ గా ఈ ఈవెంట్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఈ మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీకి సంబంధించిన వార్త. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, కొన్ని జట్లను కోల్పోయాం, 6 అబద్ధం ఎన్నో చెప్పాం, సిడిఎస్ జనరల్ చౌహాన్ వెల్లడి. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, సిడిఎస్ చౌహాన్ అంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, అంటే ప్రెసెంట్ గా ఇతను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 అన్నిటికీ అధిపతి అనమాట. అంటే ఇవన్నీ ఇండిపెండెంట్ గానే ఉంటాయి, కానీ యుద్ధ సమయంలో ఈ 3 త్రివిధ దళాధిపతులు సిడిఎస్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ పోస్ట్ అనేది నరేంద్ర మోడీ వచ్చినాక దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు అనమాట. ప్రెసెంట్ గా దీనికి అధిపతి వచ్చేసి అనిల్ చౌహాన్.
ప్రపంచంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ అతను కొన్ని దేశాలు తిరుగుతున్నాడు. ప్రజెంట్ గా టర్కీ వెళ్ళడం జరిగింది, ఆ తర్వాత అజర్బైజాన్ వెళ్ళడం జరిగింది. సో అజర్బైజాన్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటిదంటే, మేము రఫాల్ ఫైటర్ జెట్స్ ను కూల్చడం జరిగింది. అంటే బ్రహ్మోస్ ఇండియన్ క్షిపణులు ఏవైతున్నాయో బ్రహ్మోస్ మా కరాచీ ఎయిర్పోర్ట్ వరకు రావడం జరిగింది, కరాచీ ఎయిర్పోర్ట్ కూడా టచ్ చేయడం జరిగిందని చెప్పి ఒక మాట చెప్తూ మళ్ళీ ఇంకో మాట ఏమని చెప్పిండంటే, మేము 6 రఫాల్ ఫైటర్ జెట్స్, అతను ఒక వాక్య కూడా చేయడం జరిగింది, మేము ఫ్రెంచ్ మేడ్ రఫాల్ ఫైటర్ జెట్స్, ఫ్రెంచ్ మేడ్ రఫాల్ ఫైటర్ జెట్స్ 6 కూల్చడం జరిగింది. యాక్చువల్లీ రఫాల్ ఫైటర్ జెట్స్ ను మనము రీసెంట్ గానే అంటే 2017-18 ప్రాంతంలో ఫ్రాన్స్ ఏవియేషన్ అయిన డసాల్ట్ ఏవియేషన్ నుంచి మనం 58,000 అంటే 60,000 కోట్ల ఇండియన్ కరెన్సీ వచ్చేసి 60,000 కోట్ల రూపాయలతో 36 ఫైటర్ జెట్స్ కొనడం జరిగింది. అవన్నిటిని ప్రజెంట్ గా అంబాలా యుద్ధ విమాన స్థావరంలో ఉంచడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్లో రఫాల్ ఫైటర్ జెట్స్ ను వాడడం జరిగింది. సో ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ ను పాకిస్తాన్ పదే పదే మేము కూల్చాం అని చెప్పడం జరిగింది అనమాట. సో దీన్ని మొట్టమొదటిగా నిర్ధారించింది రఫాల్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయి అని చెప్పి ఇప్పుడు అఫీషియల్ గా చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన అనిల్ చౌహాన్ చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇది అథెంటికేట్, ఇంకా అనిల్ చౌహాన్ చెప్తే ఇంకా అథెంటికేట్ అనమాట. సో దీనికి ముందు మనం ఏది మాట్లాడినా అది తప్పుగా వస్తుంది. కాకపోతే ఇతను డిఫెన్స్ చీఫ్ స్టాఫ్ కనుక ఇతను చెప్తే ఇంకా నమ్మాల్సి ఉంటుంది. సో మరి ఇతను ఏమని చెప్తున్నాడు, కొన్ని జెట్లను కోల్పోయామని చెప్తున్నాడు. పాకిస్తాన్ ఏం చెప్తున్నాడు, మేము 6 జెట్లను కూల్చేస్తామని చెప్తుంది. మరి ఇతను కొన్ని జెట్లను మాత్రం కూలిపోయాయి, ఆ నెంబర్ మాత్రం చెప్పము అంటారు. సో ఈ విషయాన్ని రష్యా ఒక పత్రిక లీక్ చేయడం జరిగింది అనమాట. రష్యాలోని ఒక మీడియా సంస్థ, ఒక పత్రిక, మీడియా ప్లస్ పత్రిక ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పి ఒక కథనం రాయడం జరిగింది. మొట్టమొదటిగా అసలు ఈ అంతర్జాతీయంగా ఈ విషయం ఫస్ట్ రష్యాలోనే ఒక మీడియా సంస్థ, ఒక పత్రిక దీన్ని ఇండియన్ ఫైటర్ జెట్స్ ఇండియన్ ఫైటర్ జెట్స్ ను రఫాల్ ఫైటర్ జెట్స్ ను పాకిస్తాన్ కూల్చేసిందని చెప్పి ఒక కథనం రాయడం జరిగింది. అయితే ఈ కథనం ఎట్లా ఉందంటే, రష్యాకు ఫ్రాన్స్ కు పడదు. ఫ్రాన్స్ దగ్గర మనం రఫాల్ ఫైటర్ జెట్స్ కొన్నాం, రష్యా దగ్గర కొనలేదు. రష్యా దగ్గర జనరల్ గా కొంటున్నాం, కానీ ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ స్పెషల్ గా అని చెప్పి ఫ్రాన్స్ దగ్గర మనం తీసుకోవడం జరిగింది. సో ఇది రష్యాకు కంటగింపుగా మారింది. ఎందుకంటే జనరల్ గా యుద్ధ విమానాలు మా దేశం నుంచి సుఖాయ్ ఈ యుద్ధ విమానాలు కొనాలి, కానీ మా యుద్ధ విమానాలు కొనకుండా రఫాల్ ఫైటర్ జెట్స్ కొనడం అనేది రష్యాకు అంతగా నచ్చలేదు. సో ఆ కంటగింపుతో రాసిందని అందరు అనుకున్నాం అనమాట. కానీ వాస్తవం ఏంటంటే, కొన్ని రఫాల్ ఫైటర్ జెట్స్ కూలిపోవడం అనేది మరి ఇప్పుడు సిడిఎస్ చెప్పడం మరియు రష్యా కథనాలు చెప్పడం. ఇంకొకటి ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ ఏమైందంటే, ఇండోనేషియా అండ్ ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్, ఈ 2 దేశాలు అంటే ఇండోనేషియా, ఫ్రాన్స్ 40 రఫాల్ ఫైటర్ జెట్స్ కు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 40 ఫైటర్ జెట్స్ కు అంటే ఇండోనేషియా, ఫ్రాన్స్ నుంచి డసాల్ట్ ఏవియేషన్ నుంచి 40 ఫైటర్ జెట్స్ ను కొనాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏది మన దేశానికి ఆపరేషన్ సింధూరు కాకముందు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మనం మొదలు పెట్టామో, కొన్ని ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పి అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయో, ఇమ్మీడియట్ గా రఫాల్ ఫైటర్ జెట్స్ పై అనుమానం మొదలైపోయింది. రఫాల్ ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు చాలా పేరెన్నికగానే అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా
పేరు పొందినాయి. కానీ ఆ డీల్ ను ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో రఫాల్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయనే వార్తల నేపథ్యంలో ఇండోనేషియా 40 ఫైటర్ జెట్స్ ను, అంటే అది ఆల్మోస్ట్ 70,000 కోట్ల డీల్ అన్నమాట. ఇండియన్ కరెన్సీలో 70,000 కోట్ల డీల్. ఏది ఇండోనేషియా ప్లస్ ఫ్రాన్స్ రఫాల్ ఫైటర్ జెట్స్, కానీ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇండోనేషియా రఫాల్ ఫైటర్ జెట్స్ మాకు వద్దు అని చెప్పి ఆ డీల్ ను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో దీన్నే రష్యా కథనం ఉటంకిస్తూ రష్యా ఏం చేసిందంటే ఆ పేపర్ లో ఈ వార్త కూడా వేసింది. ఏంటంటే ఇండోనేషియా రఫాల్ ఫైటర్ జెట్స్ పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ డీల్ ను క్యాన్సిల్ చేసుకున్నాయని చెప్పి అందులో రాయడం కూడా జరిగింది. ఆ మీడియాలో, ఆ పత్రికలో, రష్యా నుంచి వెలువడే ఒక పత్రికలో రాయడం కూడా జరిగింది. సో ఇమ్మీడియట్ గా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇండోనేషియా టూర్ మొదలుపెట్టిండు. ఎప్పుడైతే ఇండోనేషియా 40 ఫైటర్ రఫాల్ జెట్స్ డీల్ క్యాన్సిల్ చేసుకున్న నేపథ్యంలో ఇమీడియట్ గా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇండోనేషియా విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడే ప్రపంచ దేశాలన్నిటికీ ఒక కన్క్లూజన్ రావడం జరిగింది. ఏంటంటే రఫాల్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయని చెప్పి అంతర్జాతీయ మీడియాలలో ప్రముఖంగా పాకిస్తాన్ కూల్చేసిందని చెప్పి అంతర్జాతీయ మీడియాలలో చాలా వార్తలు రావడం జరిగింది అనమాట. సో ఈ రోజుకు సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పింది ఏంటంటే కొన్ని ఫైటర్ జెట్స్ అంటే 6 అని చెప్తున్నారు, కానీ 1 or 2 కూలిపోవచ్చు అని చెప్పి అనే విధంగా చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విషయంలో మరి రఫాల్ ఫైటర్ జెట్స్ సాంకేతికత అంతగా, అంటే చాలా పేరెన్నిక కన్నా పెద్ద రఫాల్ ఫైటర్ జెట్స్ మరి ఈ యుద్ధంలో అంతగా రాణించలేదా? అసలు రఫాల్ ఫైటర్ జెట్స్ ను కొనాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్లీ ఈ డీల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు రక్షణ శాఖ మంత్రి హ్యాంటోని ఉన్నప్పుడు ఫ్రాన్స్ దేశంతో ఈ ఒప్పందం జరిగింది. దాదాపు 101కు పైగా రఫాల్ ఫైటర్ జెట్స్ కొనాలని. అయితే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 100 క్యాన్సిల్ చేసి అత్యాధునిక ఫైటర్ జెట్స్ ను 36 తీసుకున్నాడు అనమాట. సింపుల్. ఇంకా ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ ను ఫస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అప్పుడు రక్షణ శాఖ మంత్రి ఉన్న యాంటోనీ. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 100 రఫాల్ ఫైటర్ జెట్స్ డీల్ ని క్యాన్సిల్ చేసి దాన్ని 36గా కుదించడం జరిగింది. ఆ 36లో చెప్పడం ఏం జరిగింది అనమాట అంటే అత్యాధునిక సాంకేతికను ఇంక్లూడెడ్ అయిన రఫాల్ ఫైటర్ జెట్స్ ను 36 కొంటున్నాం. అప్పుడు 100 ఫైటర్ జెట్స్ లో అంత సాంకేతిక లేదు. సో ఈ సాంకేతికతను ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ ఈ ఫైటర్ జెట్స్ లో చేసి సో ఆ 36 కొనడం జరిగింది అనమాట. సో ఈ రఫాల్ ఫైటర్ జెట్స్ ఒప్పందం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రఫాల్ ఫైటర్ జెట్స్ ఎందుకు కొన్నారు, రఫాల్ ఫైటర్ జెట్స్ కూలిపోయినాయి అనే వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అనమాట. సో ఇది దీనిపై నెక్స్ట్ సిడిఎస్ పైన దేశద్రోహి ముద్ర వేస్తారా? పాక్ తో యుద్ధంలో విమానాలు కూలాయని సిడిఎస్ చెప్పారు. సిడిఎస్ కామెంట్స్ పై కేంద్రం వివరణ ఇవ్వాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం జరిగింది. సో ఇది మేజర్ గా అయితే నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వద్దాం. స్పోర్ట్స్ లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారతదేశం 2వ స్థానంలో నిలబడింది. దీనికి సంబంధించింది ఏషియన్ అథ్లెటిక్స్ లో 2వ స్థానంలో నిలిచింది అనమాట. కొన్ని
దక్షిణ కొరియాలోని ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. మొట్టమొదటి స్థానాన్ని చైనా చైనా దేశం ఆక్రమించింది మొట్టమొదటి స్థానాన్ని. సో రెండో స్థానాన్ని భారత్ 27 పథకాలతో ఉండడం జరిగింది. ముగిసిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భారత్ కు రెండో స్థానం. సచిన్ పౌరల్ కు కూడా రజితాలు. 4x100 మీటర్స్ రిలేలో మరో రజితం. చివరి రోజు 6 పథకాలు. 200 మీటర్ స్ప్రింట్ లో జ్యోతికి నిరాశ. సో ఈ ఇప్పుడు పథకాలను చూస్తే భారత్ కు రెండవ స్థానం. ఓవరాల్ గా భారత్ 24 పథకాలతో రెండవ స్థానంలో నిలిచింది. గత బ్యాంకాక్ 2023లో 27 పథకాలతో, అంటే 2024లో ఈవెంట్ జరిగింది. సో అప్పుడు 27 పథకాలు వచ్చినాయి. ప్రజెంట్ గా అయితే 24 పథకాలు రావడం జరిగింది. సో ముఖ్యంగా 8 స్వర్ణాలు రావడం జరిగింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే 8 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 8 గోల్డ్ మెడల్స్ లో తెలంగాణకు నందినికి ఒక గోల్డ్ మెడల్, ప్లస్ ఎర్రాజీ జ్యోతి, ఆమె వైజాగ్ చెందిన అమ్మాయి. సో ఆమె కూడా గోల్డ్ మెడల్ జరిగింది. తర్వాత పూజా సింగ్, ఇది హై జంప్స్ లో, అంటే హై జంప్ ఈవెంట్ లో పూజా సింగ్ కూడా ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇంకా ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో హీరో అని చెప్పాలి గుల్వీర్ సింగ్ కు 2 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఈవెంట్ లో, ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనే ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో గుల్వీర్ సింగ్ కు 2 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆ 2 గోల్డ్ మెడల్స్ ఎందులో అంటే 10,000 మీటర్స్ లో ఒక గోల్డ్ మెడల్, ప్లస్ 5,000 మీటర్స్ లో ఇంకో గోల్డ్ మెడల్ రావడం జరిగింది అనమాట. సో ఈ 2 గోల్డ్ మెడల్స్ గుల్వీర్ సింగ్ ఈ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత్ కు అందించడం జరిగింది. సో వీళ్ళు గుల్వీర్ సింగ్ కు 2, పూజా సింగ్ కు 1, 3, నందినికి 4, ఎర్రాజీ జ్యోతికి 1, 5, ప్లస్ 400 రిలేలో 400 మిక్స్డ్ రిలేలో ఒక రూపా చౌదరి వాళ్ళ టీం కు ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ప్లస్ 400 మీటర్స్ ఉమెన్స్ రిలేలో రజిత టీం కు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో వీళ్ళు నిజంగా చాలా కష్టపడి మరి ఈ ఈవెంట్స్ ను కంప్లీట్ గా చేసి భారత్ కు 8 గోల్డ్ మెడల్స్ అందించి 24 టోటల్ మెడల్స్ అందించి భారత్ ను ఏషియా కంట్రీలో రెండో స్థానంలో నిలబడడం అనేది భారతీయ క్రీడాకారులందరికీ నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. వీళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి భారతదేశాన్ని ఒక సగౌరవంగా ఏషియన్ కంట్రీలో వన్ ఆఫ్ ద మంచి బెస్ట్ కంట్రీ లాగా స్పోర్ట్స్ లో వీళ్ళు నిలబెట్టడం అనేది నిజంగా చాలా గర్వకారణం. వీళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రభుత్వాలు మనం క్రికెట్ ను ఎక్కువగా ఆదరిస్తున్న సమయంలో మనం ఈ స్పోర్ట్స్ కూడా చిన్న ఈ అథ్లెటిక్స్ లో పాల్గొన్న వీళ్ళకు కూడా ప్రముఖంగా వీళ్ళకు కూడా గవర్నమెంట్లు ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పి మనం ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలుగు అమ్మాయిలు ఇద్దరు కూడా తెలంగాణకు ఆంధ్రకు చెందిన అమ్మాయిలు వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించడం అనేది నిజంగా తెలుగు ప్రజలకు చాలా గర్వకారణం. సో వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహకం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్లను కోరుతూ నెక్స్ట్ ఫైనల్ గా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో సంచలనం సృష్టిస్తున్న యానిక్ సిన్నర్. సో ఇటాలియన్ కి చెందిన ఇతను నెంబర్ 1 ప్లేయర్ ప్రెసెంట్ గా. యానిక్ సిన్నర్ ప్రెసెంట్ ర్యాంకింగ్, టెన్నిస్ ర్యాంకింగ్ లో మొట్టమొదటి స్థానంలో ఉన్న యానిక్ సిన్నర్ ప్రెసెంట్ గా
ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడం జరిగింది. సో మన స్పానిష్ సూపర్ స్టార్ కార్లోస్ ఆల్కరాజ్ కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడం జరిగింది. సో ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా ప్రజెంట్ ఉన్న మ్యాచ్లు జరుగుతాయి. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్ చెప్తూ ఈరోజు న్యూస్ అనాలిసిస్ ను క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.